మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం 21. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సో ఇఫ్ సెర్చ్ ఈజ్ ఈక్వల్ 108 అండ్ వేకెంట్ 101 దెన్ అప్టైన్ అంటున్నాడండి. సో సెర్చ్ 108 అంటే వేకెంట్ 101 దెన్ అప్టైన్. సో మీరు ఆల్రెడీ పరీక్ష రాసి ఉంటారు, మీరు ప్రయత్నించి ఉంటారండి. ఈ యొక్క ప్రశ్న నేను ఏ విధంగా ఇచ్చానంటే ఇచ్చిన లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ తీసుకొని వాటి యొక్క సమ్మేషన్ అండి. అంటే ఇక్కడ మనం సెర్చ్ తీసుకున్నాం అనుకోండి, SEARCH అండి సెర్చ్. సో దీనికి ఆపోజిట్ లెటర్ ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి హెచ్ వస్తుందండి. సో అదేవిధంగా ఈ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ వి వస్తుంది. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జెడ్ వస్తుంది. ఆర్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఐ అవుతుంది. సి యొక్క ఆపోజిట్ లెటర్ ఎక్స్ అవుతుంది. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఎస్ అవుతుంది. కనుక వీటి యొక్క సమ్మేషన్ అండి. హెచ్ అంటే 8, V22, Z26, I9, X24, S19 అండి. సో ఒకసారి చూడండి, 8 + 22 30, 30 + 26 56, 65, 85, 89, 89, 98, 98 + 1 అండి. అంటే టోటల్ ఎంత వస్తుంది అంటే సో 108 అవుతుంది. అంటే ఇక్కడ సెర్చ్ అనేది మనకి ఇక్కడ 108కి ఈక్వల్ అవుతుందని చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ సెర్చ్ అనేది కరెక్ట్గా అవుతుందండి. అదేవిధంగా వేకెంట్ అనేది కూడా 101 అవుతుంది, అయితే అప్టైన్ అంటున్నాడండి. సో అదే ప్యాటర్న్లో నేను ఇక్కడ చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఈ యొక్క ప్రశ్నాపత్రం రాసి ఉన్నారు కనుక మీకు ఆపోజిట్ లెటర్స్ తీసుకోవటం అనేది ఒక ఐడియా ఉండాలండి. సో ఓకి ఆపోజిట్ ఎల్ అవుతుంది, బి యొక్క ఆపోజిట్ లెటర్ వై అవుతుంది. సో టీ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జీ అవుతుంది. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జెడ్ అవుతుంది. నా ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఆర్ అవుతుంది. నా ఎన్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఎం అవుతుంది. వాటి యొక్క సమ్మేషన్ అండి. సో ఎల్ అంటే 12, 12 ప్లస్ వై అంటే 25, జీ అంటే 7, జెడ్ అంటే 26, ఆర్ ఈజ్ 18, నా ఎం ఈజ్ 13 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 12 + 25 37, 37 + 7 44, 44 + 6 50, 70, 80, 90, 90 + 8 98 + 3 101. అంటే ఇక్కడ ఆప్టైన్ అనే దాన్ని 101 సమాధానంగా ఇక్కడ ఇవ్వచ్చు అండి. కనుక ఆన్సర్ ఏమవుతుందంటే 101 అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇక్కడ 22nd క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ భారత్ ఈజ్ కోడెడ్ యాజ్ GZIZSY and the word Indian is coded as MZRWMR, then how will you code the word police in that language అంట. సో ఒకసారి చూడండి, భారత్ అన్నాడు BHARAT అండి, భారత్. సో భారత్కి కోడ్ ఏం చెప్పాడంటే GZIZ అండ్ SY అంటున్నాడండి. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ భారత్కి కోడ్ GZIZSY అవుతుంది అంటున్నాడు. అండ్ ద వర్డ్ ఇండియన్ అయితే ఇక్కడ ఒక్కసారి మీరు క్లియర్గా తీసుకుంటే ఇక్కడ భారత్ అంటే బి అండి. సో అది 7 అవుతుందని చెప్తూ ఉన్నాడు. సో 7 అవుతుంది అంటే సో డెఫినెట్గా ఎడిషన్ వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ. సో కాబట్టి ఐ హోప్ సో ఇది కూడా మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో భారత్ని రివర్స్ రాద్దామండి, TARAHBగా రాసుకుందాం. అలా రాసుకున్నప్పుడు ఇక్కడ మనకి టీ యొక్క ఆపోజిట్ లెటర్ జీ అవుతుంది. అదేవిధంగా ఏ యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్ అవుతుంది. ఆర్ యొక్క ఆపోజిట్ లెటర్ ఐ అవుతుంది. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్ అవుతుంది. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎస్ అవుతుంది. బి యొక్క ఆపోజిట్ లెటర్ వై అవుతుంది. అంటే ఇక్కడ వాడు భారత్ని రివర్స్ ఆర్డర్లో రాసి ఆ లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నాడండి, ఆపోజిట్ లెటర్స్. సో ఆపోజిట్ లెటర్స్ అనేది కోడింగ్గా మనకి ఇక్కడ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే సో మనం సో ఇండియన్కి కూడా సేమ్ వస్తుంది. దెన్ పోలీస్ అండి. సో పోలీస్ POLICE పోలీస్. దీన్ని రివర్స్ ఆర్డర్ రాద్దాం. అప్పుడు ఏమవుద్ది, సో ECILOP అండి. అప్పుడు ఈకి ఆపోజిట్ లెటర్ ఏమవుద్దంటే వి అవుద్ది. సో సికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ అవుతుంది. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్ అవుతుంది. ఎల్కి ఆపోజిట్ లెటర్ ఓ అవుతుంది. ఓకి ఆపోజిట్ లెటర్ ఎల్, పీకి ఆపోజిట్ లెటర్ కే అండి. కాబట్టి ఇక్కడ VXROLK అండి. VXROLK అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ వన్ 23rd చూద్దాం. వుడ్ గొడ్డలి, ఓకేనా. సో కత్తెర. సో అంటే మనం చెక్కని కొట్టడానికి గొడ్డలు వాడతామంటే అది కత్తెర అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ కత్తెర ఇవ్వాలి. సో కత్తెర. సో కాబట్టి కత్తెరని మనం ఇక్కడ సో ప్లాస్టిక్, క్లాత్, పెన్సిల్, ఐరన్. సో క్లాత్, ఓకే, బట్ట అండి. అంటే ఇక్కడ మనం సో చెక్కని మనం గొడ్డలతో కట్ చేస్తాం కనుక ఇక్కడ సో క్లాత్ని మనం కత్తెరతో, సిజర్ అంటే మనం డెఫినెట్గా ఇక్కడ క్లాత్ అనే దాన్ని మనం సమాధానంగా ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు అండి, క్లాత్. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్.
ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 5 కార్డ్స్ ఆఫ్ డిఫరెంట్ సూట్స్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంట. సో ఇక్కడ మనకి ఉన్నదే టోటల్గా 4 సూట్స్ ఉంటాయండి. సో 4 సూట్స్ ఉండే అవకాశం ఉంది. కానీ వాడు ఏమంటున్నాడు, ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 5 కార్డ్స్ అంట ఆఫ్ డిఫరెంట్ సూట్స్ అన్నాడు. మనకు ఉన్నదే 4 సూట్స్ కాబట్టి 5 కార్డ్స్ని డ్రా చేసే అవకాశం లేదు కనుక సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండి. సో ఎప్పుడైతే మనకి ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ ఇస్తున్నాడో అప్పుడు P ఆఫ్ E విల్ బి ఈవెంట్ ఆఫ్ P విల్ బి 0 అనేది సమాధానంగా ఇవ్వాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. ఒక పేక ముక్కల కట్ట నుంచి 5 ముక్కలు తీసినట్టయితే అవి విభిన్న సెట్లకు సంబంధించినవి. అంటే మనకు ఉన్నదే 4 సెట్లు అండి. సో 4 13 52 కార్డులు కనుక ఇక్కడ ఉండేదే 13 కార్డ్స్ అండి. ఓకేనా. సో కాబట్టి ఒక్కొక్క సూట్లో మనకి ఈచ్ సూట్లో మనకి 13 కార్డ్స్ ఉంటాయి. కానీ వాడు 5 కార్డ్స్ తీయమంటున్నాడు. ఆ 5 కార్డ్స్ కూడా మనకి ఏమవ్వాలి అంటే సో డిఫరెంట్ సూట్స్ నుంచి రావాలంటున్నాడు. మనకు ఉండేదే 4 సూట్స్ అండి. సో డిఫరెంట్ సూట్స్ అంటే 5 కార్డ్స్ని తీసే అవకాశం లేదు కనుక సో అసంభవ ఘటన అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి ఒక అసంభవ ఘటన ఇస్తున్నాడో అప్పుడు మనం ప్రాబిలిటీ ఏమవుతుందంటే సో P ఆఫ్ E విల్ బి 0గా మనం ఇక్కడ సమాధానం తీసుకోవచ్చు. రైట్. 25వ ప్రశ్న చూద్దాం. If the LCM and SF of 2 rational numbers are equal, then the numbers must be. సో డెఫినెట్గా 2 అకర్ణీయ సంఖ్యల కాసాగు మరియు గసాబాలు సమానమైతే ఆ సంఖ్యలు ఏమవుతాయి, డెఫినెట్గా ఈక్వల్ అవ్వాల్సిందేనండి, ఈక్వల్ అవ్వాలి. సో లెటర్స్ అజ్యూమ్ నేను ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో LCM ఆఫ్ A, B, సో అదేవిధంగా HF ఆఫ్ A, B అండి. సో వాడు అడుగుతుంది ఇఫ్ ద LCM అండ్ LCM ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ అంట. అంటే ఈక్వల్ అంటే LCM వాల్యూ మనకి ఇక్కడ K అవుతుంది అన్నాడు, HF వాల్యూ ఆ 2 నెంబర్స్కి K అవుతుందంటే అప్పుడు ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలి అంటే డెఫినెట్గా ఈక్వల్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్. కనుక ఇక్కడ A వాల్యూ, B వాల్యూ అండ్ K వాల్యూ ఈక్వల్ అవ్వాలండి. అంటే 2 నెంబర్స్ డెఫినెట్గా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అండి. ఎందుకంటే LCM వాల్యూ K అవుద్ది, HF వాల్యూ K అవుద్ది, అంటే K కూడా 2 నెంబర్స్ అంటే A వాల్యూ, B వాల్యూ K అండి. కనుక the LCM and HF of 2 rational numbers are equal, then the numbers must be అన్నప్పుడు సో సింపుల్గా మనం ఆన్సర్ ఈక్వల్ నెంబర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 2 అకర్ణీయ సంఖ్యల కాసాగు గసాబలు సమానమైతే ఆ సంఖ్యలు ఏమవుతాయో చెప్పమంటున్నాడండి. డెఫినెట్గా అవి ఈక్వల్ అవ్వాలి. సో LCM ఆఫ్ A, B విల్ బి ఈక్వల్ టు K అనుకుందాం. HF ఆఫ్ అంటే గసాబా కూడా K అనుకుందాం అండి. అప్పుడు ఆ నెంబర్స్ ఈ రెండింటికి LCM SF ఈక్వల్ అయిందంటే డెఫినెట్గా ఆ 2 నెంబర్లు ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి. ఏ వాల్యూ Bకి ఈక్వల్ అవ్వాలంటే ఆ వాల్యూ మొత్తం ఏమవ్వాలంటే Kకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలంటే ఆ 2 సంఖ్యలు సమాన సంఖ్యలుగా మనం ఇక్కడ సమాధానం ఎంచుకోవచ్చండి. సో ఈ విధంగా నేను ఇక్కడ సో మనకి ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఆ యొక్క ఎగ్జామినేషన్లో నేను ఇక్కడ 25 ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా మనకి సో జనవరి 19th సో మనం మార్నింగ్ 9 AM ఈ యొక్క ఎగ్జామినేషన్ రాసుకున్నామండి. సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో. అయితే ఈ యొక్క ఎగ్జామ్లో సో SI కానిస్టేబుల్ ఫ్రీ మాక్ ఎగ్జామ్ 401లో నేను ఇక్కడ 1వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ వీడియోలో అంటే రిమైనింగ్ సొల్యూషన్స్ కావాలి అనుకుంటే అంటే 26వ ప్రశ్న నుంచి మీరు 85వ ప్రశ్న వరకు మీకు సొల్యూషన్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సో ఈ యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సో ఏదైతే ఉంటుందో దాని యొక్క యాప్ ఉంది. సో యాప్ ఉంటుంది, ఆ యాప్ని చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు ఈ యొక్క రిమైనింగ్ క్వశ్చన్లు 26 నుంచి 85 వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది రెడీగా ఉంటుంది. సో దాన్ని మీరు వాచ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ యూట్యూబ్ ద్వారా నేను ఈ మొదట 25 ప్రశ్నలకి నేను ఇక్కడ సో ప్రశ్నలకి సమాధానాలు సొల్యూషన్స్ వీడియో ఇచ్చాను. రిమైనింగ్ 26 to 85 అంటే మీరు 1వ ప్రశ్న నుంచి 85వ ప్రశ్న వరకు మీకు మ్యాథ్స్ ఇచ్చాము. ఇందులో ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్కి మీరు కావాలి అనుకుంటే సో మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలో సో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో రిమైనింగ్ ప్రశ్నలకి మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు అందుబాటులో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తున్నారో ఆ యొక్క విద్యార్థులు మీకు ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి మీకు FBO ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 25వ తారీఖు నుంచి మీకు SIRPCకి సంబంధించినటువంటి ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క బ్యాచ్కి అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని క్లాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అయినా కానీ మీరు కొంతమంది ఏదైనా డెమో వినాలి అనుకుంటే సో మీకు ఇక్కడ ఫ్రీ డెమో క్లాసు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రీ డెమో క్లాస్ ఆఫ్లైన్ అండి. సో ఆఫ్లైన్లో మీకు దిల్సుఖ్ నగర్లో మా యొక్క అడ్మిన్ ఆఫీస్ ఉంటుంది. మీకు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి. సో ఫ్రీ డెమో క్లాసు ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఒక 5 days అనేది ఫ్రీ డెమో క్లాస్ మీకు అందిస్తున్నాము. సో దాని యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 9 AM నుంచి 11 AM వరకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి, అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది.
సో నేనే హ్యాండిల్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చి 11 AM నుంచి 1 PM వరకు జిఎస్ క్లాస్ ఉంటుంది. ఒక 5 days అనేది జనవరి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 5 days ఫ్రీ డెమో క్లాస్ అందజేస్తున్నాం. సో ఇంకా మీరు అడ్మిషన్ తీసుకుని వారైనా ఎవరైనా కానీ ఈ ఫ్రీ డెమో క్లాస్ ఫ్రీగా అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నాం కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశం చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్షునగర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి మా క్లాస్ రూమ్స్. అక్కడికి వచ్చి మీరు సో జనవరి 20 నుంచి జనవరి 24 వరకు 5 days మార్నింగ్ 9 o'clock నుంచి 1 PM వరకు ఒక అర్థమెటిక్ క్లాస్, ఒక జిఎస్ క్లాస్, 5 days ఫ్రీ డెమో క్లాస్ వినొచ్చు. సో అడ్మిషన్ తీసుకున్న ఆఫర్లో ఉంటే ఏమైనా సో వెంటనే మీరు ఫీ కట్టుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా మీరు డెమో క్లాస్ విన్న తర్వాత డిసైడ్ అవుతామంటే మీరు 5 days డైలీ 4 hours ఈ 20 hours ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కనుక ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ యొక్క విద్యార్థులు ఖచ్చితంగా ఫ్రీ డెమో క్లాస్ అందరూ అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. జనవరి 20 నుంచి మండే నుంచి జనవరి 24వ తారీఖు వరకు మీకు సో 9 to 11 మీకు అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది. 11 to 1 వచ్చి జిఎస్ క్లాస్ ఉంటుందండి. సో అటెండ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.